అంత పగ పెంచుకోవడానికి ఏం కారణం? అంటే గతంలో మీకేమన్నా గొడవలు ఉండే అవకాశం ఏమన్నా ఉందా? ఉన్నాయి సార్ గొడవలు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకే బిల్డింగ్లో ఉంటాం అందరం. బండి పార్కింగ్ అనేది ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. అయితే వాళ్ళు పెట్టే ప్లేస్లో ఇప్పుడు వాళ్ళ బండి రాలేదు, మేము వచ్చినాం. మా బైక్ పెడితే ఆ బండి హ్యాండిల్ ఇరగొట్టడం, బండి తీసుకెళ్ళి ఎక్కడో చేయడం జరిగింది. అట్లా గొడవలు అయిపోయినాయి, గొడవలు ఉన్నాయి. ఆయన ఏంటంటే తాగుతాడు, మాగా తాగి బాత్రూమ్ బయట టాయిలెట్లు చేయటం, మా రూమ్ ఎదురంగా టాయిలెట్లు చేయటం, బట్టలు లేకుండా మా ఎదురంగా తిరగడం. అది మేము అడిగేదాన్ని, అది కరెక్ట్ కాదని చెప్పేసి అడిగి గొడవలు అయ్యాయి. అవును సార్, అవన్నీ కూడా మేము వాండర్కి కూడా కంప్లైంట్ చేసాం. వాండర్కి కంప్లైంట్ చేస్తే కూడా ఆయన కూడా వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, మాకు చెప్పేది మాకు చెప్పేసి అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇవన్నీ కడుపులో పెట్టుకొని ఈ మా మీద అంతా కోపం అంతా బాబు మీద తీశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏందో కిడ్నాప్ కేసులో ఉన్నాడంట. ఎవరైతే మా మీద కేసు పెట్టిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక కిడ్నాప్ కేసులో పోలీసులకు దొరకకుండా 10 రోజుల నుంచి తిరుగుతున్నాడంట. ఆయన తిరుగుతుంటే తెల్లారుజామున 5 గంటలకి సివిల్ డ్రెస్లో 5-6 పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే మా పిల్లలు 5ంటికి కిందకి వెళ్ళిపోతే మా రెండో బాబు, ఈయన కాదు రెండో బాబు ఉన్నాడు. ఆ బాబుకి సివిల్ డ్రెస్లో ఉండి ఇప్పుడు నా ఫోటో చూపించి మీరు అడుగుతారు సార్, నేను తెలిస్తే మీకు చెప్తారు కదా. అయితే మా బాబు అన్నాడు, ఈయన ఎక్కడన్నా చూసినవా అంటే చూశాను సార్ అని మా బాబు చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఉంటాడంటే మా రూమ్ పక్కనే అని చెప్తే సరే నేను వస్తాం మాకు చూపియండి అని చెప్పి వాళ్ళు 5-6 కూడా మా బాబుతో పాటు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు అక్కడొక్కరు దాచుకున్నారు. డోర్ మా వాడితోనే కొట్టించారు. డోర్ కొట్టగానే అప్పటికి ఆమె ఎవరో అని అడిగింది. ఎవరనగానే మా బాబు ఏం చేయాలి, నేనే ఆంటీ అని చెప్పేసి మా బాబు చెప్పిండంట. చెప్పగానే డోర్ తీసింది ఆమె. బాబే కదా అని డోర్ తీయగానే పోలీసులు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు సార్. వెళ్ళి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా రోజులు కూడా మా వాడిని పట్టించిండు, మా ఆయన్ని పట్టించిండు, మా పిల్లోడి పేరు ఊక చెప్తుండే. అప్పుడు వాళ్ళ మిస్సెస్ని అడిగిన అసలు ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మా వాడికి తెలియదు కదా, సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు, ఎవరో ఇప్పుడు ఏదన్నా డబ్బు విషయం ఏదన్నా ఉండొచ్చు, చుట్టాలు కూడా కావచ్చు, అట్లా అనుకొని చూపించుంటాడు. అసలు ఏమైందని అంటే వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పింది, ఎవరినో కిడ్నాప్ చేసిరంట, మా ఆయన కారు డ్రైవింగ్ చేసిండు, దాంట్లో ఈయన కూడా ఇరుక్కపోయిండని చెప్పేసి వాళ్ళ ఆయన చెప్పుకొచ్చింది సార్. పాత గొడవలు ఈయన పట్టించిన దాని కారణం వల్ల నా కొడుకు మీద అవన్నీ కలిపి పగ తీర్చుకున్నారు సార్.